హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చపాతీస్లోకి అదిరిపోయే కర్రీని చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ గ్రేవీ చూసే చాలా క్రీమీగా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. కానీ దీంట్లో నేను ఎలాంటి పెరుగు వాడట్లేదు, అలాగే జీడిపప్పు కూడా వాడలేదు. అయినా కానీ ఇంత థిక్ గ్రేవీ ఎలా వచ్చింది? ఈ టొమాటో మెంతెం మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలాంటి పెరుగు జీడిపప్పు వాడకుండా ఇంత క్రీమీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే అండి. చపాతీస్లోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా చపాతీస్లోకి ఎందుకు బాగుంటుందో మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ముందుగా 3 టమాటాలని కట్ చేసుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయల్ని, 4 పచ్చిమిర్చిని, అలాగే 4 కట్టల వరకు మెంతెంని ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఇలా వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా వేసుకొని వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. దీంట్లో నేను శనగపప్పు కూడా వేయించుకోవాలండి. ఇలా శనగపప్పుని కూడా వేయించుకొని ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకొని ఇలా వాటర్ని వేసుకొని థిక్ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మనకి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా టమాటోస్ని కూడా మనం వేసుకొని ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము టమాటోస్ ఉడికించుకోనికి లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు దీన్ని మనము ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా మనకి టమాటోస్ అనేది 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆనియన్స్ అలాగే టమాటో కూడా కంప్లీట్గా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న మెంతంని వేసేసుకోవాలి. మెంతం వెన్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలైన తర్వాత మెంతం కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టొమాటోస్, ఆనియన్స్ అలాగే మెంతం కూడా ఉడికిపోయింది కదా. కొద్దిగా మనం గ్రేవీ కోసం ఇక్కడ 1/2 గ్లాస్ అంతా వాటర్ని వేస్తున్నాను. ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దండి. థిక్ గ్రేవీ కావాలి అంటే వాటర్ తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలది పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇక్కడ మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒక్కసారి మనము చక్కగా దీన్ని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఈ గ్రేవీ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి. కారం కంప్లీట్ ఆప్షనల్ అండి.
మీకు కారం వద్దు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం కారం వేసుకున్నాను ఇక్కడ నేను. ఇలా కారంని వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో మెంతం మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశానో, చాలా సింపుల్ అండి. ఈ ఒక్క పేస్ట్ ఉంటే సరిపోతుంది. ఈ గ్రేవీ అనేది చాలా రిచ్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా టమాటో మెంతం మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను. ఇది మనకి చపాతీస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నాను కదా. ఇది మనకి పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి, దేంట్లోకి తిన్నా అదిరిపోతుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.